ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 126వ కీర్తన 6వ వచనము. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు. ఈరోజు మన జీవితంలో మనం దేని నిమిత్తము బాధ కలిగి ఉన్నామో, ఎవరి నిమిత్తము దుఃఖము కలిగి ఉన్నామో, ఏ పరిస్థితి నిమిత్తము మనం ఇబ్బందుల్లో నలగొట్టబడుతూ ఉన్నామో, ఆ స్థితిగతుల నిమిత్తము, ఆ పరిస్థితుల నిమిత్తము పిడికెడి విత్తనములు అనగా ప్రార్థన అనే విత్తనము దేవుని సన్నిధిలో కన్నీటితో విత్తగలగాలి. హల్లెలూయా. అపవాది చెప్తాడు, నువ్వెంత ఏడ్చినా ప్రయోజనము లేదు, నువ్వెంత మొరపెట్టినా ప్రయోజనం లేదు అంటాడు. ఎందుకంటే నీ ప్రార్థన విలువైందని వాడికి తెలుసు. అందుకనే ప్రార్థనలో నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. ఈరోజు ఎక్కడి నుంచి మీరు ఈ వాగ్దానం వింటూ ఉన్నారో, ఏ మనుష్యుల గురించి మీరు ప్రార్థిస్తున్నారో, ఏ స్థితిగతుల గురించి మీరు ప్రార్థిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో మనం ప్రార్థన విత్తాలి. దేవుని సన్నిధిలో యథార్థులుగా మనం నడుచుకోవాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం అటువంటి యథార్థత మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, మనకు బాధ కలిగిన పరిస్థితుల్లో కూడా, మనం నలగొట్టబడుతున్నప్పుడు కూడా ఆ యథార్థతను విడిచిపెట్టకుండా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుడు చెప్తూ ఉన్నారు, సంతోషగానము చేయుచు నీవు పనులు మోసుకుని వస్తావు. హల్లెలూయా. రైతులు చూడండి, పిడికెడు విత్తనాలు విత్తితే దేవుని కృపను బట్టి వారు పనులు మోసుకొని వస్తారు కదా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నిన్ను బట్టి కూడా, నీ జీవితమును బట్టి కూడా, నీ పరిస్థితిని బట్టి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు కన్నీటితో విత్తగలిగితే, నీ ప్రార్థన, నీ తగ్గింపు, నీ దేవుని సన్నిధిలో నీ సమర్పణ, నీవు దేవుని కొరకిచ్చిన మాట నిలబొట్టుకునే విషయంలో అన్నిటిలో కూడా కన్నీటితో నీవు ప్రయాసపడితే గనక దేవుడు చెప్తూ ఉన్నాడు, సంతోషగానాలతో నీవు సమృద్ధి, నీవు ఆనందము, నీవు రక్షణ అనే పంటను నువ్వు కోసుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది మనుషులిచ్చే వాగ్దానం కాదండి, ఇది దేవుడిస్తున్న వాగ్దానం. మీరు ఆదికాండములో చూడొచ్చు, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలాన్ని పొందుకున్నాడని అక్కడ లేఖనంలో ఉంది. హల్లెలూయా. ఇస్సాకు 100 ఫలాన్ని పొందుకున్నాడంట విత్తనము వేసి. ఈరోజు నీవు కూడా విశ్వాసం అనే విత్తనాన్ని విత్తు, తెల్లవారుజామున ప్రార్థన అనే విత్తనాన్ని విత్తు, ఉపవాసం అనే విత్తనాన్ని విత్తు, కన్నీటి మోకాళ్ళ ప్రార్థన అనే విత్తనాన్ని విత్తు, చేతులు 2 ఆకాశం వైపు చాపి నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అనే విత్తనాన్ని విత్తు. ఎప్పుడైతే నీవు ఈ రీతిగా విత్తనములు విత్తుతూ కన్నీటితో ప్రార్థన చేస్తావో, సంతోషగానాలతో అద్భుతమైన కృపతో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎందుకో తెలుసా? ప్రార్థన ప్రయాసకు మించిన ఫలితాన్ని నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రార్థన కొంచెమే, కానీ నీకు వచ్చే ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడిన ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరునట్లు మోకరించి చేతులెత్తి ప్రార్థన చెయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.